సోషల్ మీడియా వేదికగా అమాయకులను అర్ధనగ్న ఫోటోలతో ఆకర్షిస్తారు. నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడతారు. కరీంనగర్ ఆరేపల్లి అపార్ట్మెంట్లో కిలేడి దంపతుల బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆరేపల్లిలోని శ్రీసాయి నివాస్ అపార్ట్మెంట్లో నివసించే ఈ భార్యాభర్తలు విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారి తొక్కారు. ఇన్స్టాగ్రామ్లో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ శారీరక సుఖం ఇస్తామంటూ యువకులను, బడా వ్యాపారులను తమ నివాసానికి పిలిపించేవారు. బాధితులు మహిళతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసేవాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తూ లక్షలాది రూపాయలు దండుకునేవారు. ఈ అక్రమ సంపాదనతోనే వారు అపార్ట్మెంటు, కారు ఈఎంఐలు చెల్లించేవారని పోలీసుల విచారణలో తేలింది. వీరి వలలో చిక్కుకొని దాదాపు 100 మంది బాధితులు పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఇటీవల ఓ వ్యక్తిని 15 లక్షల వరకు వేధించడంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులు మంచిర్యాల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కారును కూడా కొనుక్కొని జలసాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు, ఫ్రిడ్జ్, సోఫా సెట్టు మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను, వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి, అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బెదిరించగా వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది. అట్టి